triplex villas at Kollur, APR Projects. తో మాట్లాడాలి కంప్లీట్ గా ఫోక్ డాన్స్ కి ఒక ట్రెండ్ ని సెట్ చేసేసింది. సో ఈ రోజు నాతో పాటు జానమ్మ ఉంది. ఈ అమ్మాయి జస్ట్ ఒక సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే చాలు మిలియన్స్ లో కొట్టుకెళ్తుంది. గోదావరి వేరు గోదావరి డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉంది? అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 years అప్పుడు పెళ్లి కావాలి కదా. ఎన్ని ఇయర్స్ లో నీది టోనీ గారు చెప్పాలా? అందరూ వెయిటింగ్ అనుకుంటా. చెప్పాలి కదా. తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఒక అబ్బాయితో రీల్ చేశాను అనుకో, వానికి నాకు ఉంది అంతే. నేను పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాకు రాత్రి అయితే నిద్ర పట్టదు అసలు. నాకు విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? చాలా బాగుండేవాళ్ళం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఈవెంట్కి వెళ్ళాను. ఏంటి మరి సంగతి ఇలా ఉంటే, కొత్తని పట్టిందిరా ఇది. తమ్ముడు అన్నాను మెన్షన్ చేయకూడదు. సో ఏంటి మమ్మీ ఎలా చూసుకుంటుంది నిన్ను? వాడే నన్ను చూసుకుంటాడు, వాడే నాకు అన్నం తినిపిస్తాడు అని చెప్తుంది. మమ్మీలో నీ ఫేవరెట్ ఏంటి? నేను బతికేది, నేను బతుకుతుంది వాని కోసమే అక్క. వాడిని మంచి చదివిపియాలి అక్క, నా గోల్ అదే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ 2 years, అంటే మీరు అర్థం చేసుకోండి, 365+365 డేస్గా దీంతో మాట్లాడాలి, తినని ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఎవరి అమ్మాయి అంటే ఫోక్ డాన్స్కే ఒక మారు మోగిపోయేటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. ఈ అమ్మాయి జస్ట్ ఒక సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తే చాలు మిలియన్స్లో కొట్టుకెళ్తుంది. సాంగ్ చూస్తే ట్రెండింగ్లో ఉంటుంది. కంప్లీట్గా ఫోక్ డాన్స్కి ఒక ట్రెండ్ని సెట్ చేసేసింది. అలాంటిది చూస్తున్నా ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే 100% అక్క షూర్ అక్క చేద్దామంటుంది. బట్ ఫైనల్లీ 2 years నుంచి వెయిట్ చేస్తే ఈ రోజైతే మీకు నాకు కలిపి చాలా విషయాలు తెలుసుకునే ఎగ్జైట్మెంట్ ఉంది. సో అలానే నేను కూడా చాలా విషయాలు మీ అందరికీ కూడా తన మాటల ద్వారా మీ అందరికీ కూడా వినిపించాలని అనుకుంటున్నాను. సో మరి ఎవరైనా అనుకుంటున్నారా, డీ ఓపెన్ చేస్తే చాలండి, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, వీకెండ్ వచ్చింది అంటే ఆ వీడియోస్తోనే ట్రెండింగ్ మారు మోగిపోతుంటుంది. సో మరి ట్రెండీ స్టార్ అని అయితే అనాలి. సో ఈరోజు నాతో పాటు జానమ్మ ఉంది. సో జానమ్మతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ జాను. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు? సూపర్. జాను, అసలు నిన్ను చూస్తే అసలు బాడీలో బోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయక్క. అది ఎలా అంటే అలాగే. అసలు ఆ బోన్స్ నిజంగా ప్రాపర్గా ఉన్నాయా? ప్రాపర్గా బోన్స్ ప్లేస్లోనే బోన్స్ ఉన్నాయా? ఉన్నాయక్క. ఏంట్రా అసలు ఆ పాదాలు పెయిన్స్ తగ్గుతున్నాయా? తగ్గుతాయి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ తల్లి. థ్యాంక్ యూ. నీ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్, నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్, నీ ఎక్స్ప్రెషన్స్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డీలో వీడియో ప్రోమో రిలీజ్ అయిన తర్వాత బామ్మో ఏం పెట్టారా ఈరోజు అని అనిపిస్తుంది. అంటే ఒక్కసారి నిజంగానే డీని ఒక రేటింగ్ తీసుకెళ్ళావు కదా? అవును. సూపర్. సో ఫస్ట్ నీ గురించి, జాను ప్రాపర్ ఏంటి, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చదువుకుంది, ఒక్కసారి నీ మాటల్లో చెప్పాలా? అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ చెప్పాలి కదా, ముఖ్యంగా అందరిలో నేను ఒక దాని వెయిటింగ్ ఇక్కడ. చెప్పేస్తాను అక్క, ఇంకా లేట్ వద్దు. అందరూ కూడా వెయిటింగ్ చేస్తుంది. జానమ్మ ఎప్పుడు మాట్లాడిద్ది, తన మాటలో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. తెలుసుకుందాం ఇంకా. షూర్, రెడీ. చెప్పేస్తావా మరి? మా ప్రాపర్ వచ్చేసి గోదావరి కని అక్క. గోదావరి వేరు గోదావరి కని వేరు. కరీంనగర్. గోదావరి కని. డాడీ వచ్చేసి సింగరేన్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా వీళ్ళు డాడీ మమ్మీ ఎలా అంటే నేను ఏదంటే అది. నా కూతురు కదా అక్క, నేను అనమాట. అబ్బాయిలు ఎవరు లేరు. అక్క డిగ్రీ వరకు చదువుకుంది, మ్యారేజ్ అయింది. అంటే మా మమ్మీ వాళ్ళ తమ్మునికే ఇచ్చి చేశారు, మేన మామయ్య వర్షన. నేనంటే 10th వరకే చదువుకున్నాను అక్క, నేను ఎక్కువ చదువుకోలేదు. కరీంనగర్లోనే.
గోదావరికని గోదావరికంలో చదువుకున్నాం. 18 లైన్ కాలనీ అని ఉంటుంది గోదావరికంలో, మ్మ్. అక్కడే. మ్మ్. ఏంటంటే ఎక్కువ డాన్స్, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి ఇదే ఉండిద్ది. అంటే చదువుకోండి అబ్బా నేను స్కూల్కి పోయి కూడా ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేసేదాన్ని బుక్స్ పట్టుకొని, ఎప్పుడు డాన్స్ క్లాస్ టైం అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి. మా డాడీ ఇంక ఇది చదవదు, దీన్ని డాన్స్ క్లాస్లో దింపేస్తా అని చెప్పి మా డాడీ నన్ను డాన్స్ క్లాస్లో దింపాడు ఫస్ట్. ఓకే. దింపిన తర్వాత నేను నేర్చుకుంటుంటే కాంపిటీషన్ చేస్తాం కదా, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిల మధ్యలో మనం ఉండి చేయాలి, లిఫ్టింగ్ చేస్తారు, అలా చేస్తారు. అప్పుడు మా డాడీకి ఏం చెప్పేవాళ్ళంటే, ఎందుకు అబ్బాయి మధ్యలో చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పేసి డాడీకి చెప్పేవాళ్ళు. అప్పుడు డాడీ అసలు డాన్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు నేను ఆట నడుస్తుంది, ఆట ఛాలెంజ్లో నడుస్తుంటే సైడ్ డాన్సర్గా ఫస్ట్ నువ్వు ఆటలో సైడ్ డాన్సర్ స్టార్ట్ అయింది. ప్రాక్టీస్కి వచ్చాము. మా మాస్టర్ వచ్చేసి శ్రీధర్ మాస్టర్, తర్వాత నాగరాజ్ మాస్టర్ అని చెప్పేసి నేను హైదరాబాద్ తీసుకొచ్చాడు. తను గోడలు దునికి మా డాడీకి తెలియకుండా, మా మమ్మీ బ్యాగ్ వేస్తే గోడ దునికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను హైదరాబాద్లో, మా డాడీకి తెలియకుండా. చూడండి, వినండి, ఇవన్నీ వినండి. అలా చేస్తుంటే మా మమ్మీని మా డాడీ కొట్టేవాడు, ఎక్కడికి పోయింది అని. కొట్టిండని ఫోన్ రాగానే నేను వచ్చేసేదాన్ని, షూటింగ్ చేయకపోయేదాన్ని. అలాగే 3 times అయింది. పాప మా మమ్మీ నా కోసం బాగా దెబ్బలు తిందిలే. అలా అయింది. ఇంకా ఏదైనా కానీ అని డాడీ, నేను డాన్స్ తప్ప ఇంకేం చేయను, నాకు చదువు రాదు, అస్సలకే రాదు, మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ నాకు డాన్స్ ఉంది డాడీ, నేను డాన్స్ తప్ప ఇంకేం చేయలేను ఫిక్స్ అయ్యి చెప్పేశాను. ఇంకా ఆయన కూడా సరే ఇంకా కానీ అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వెల్కమ్ డాన్స్ ఉంది, ఆ డాన్స్తో స్టార్ట్ అయింది నా లైఫ్. ఓకే. వెల్కమ్ డాన్స్ మన కరీంనగర్లో ప్రసాద్ అని చెప్పేసి అన్న ఉంటాడు, ఈవెంట్ ఆర్గనైజర్. తను చాలా మంచి లైఫ్ ఇచ్చాడు నాకు. మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని నేను ఈవెంట్స్. అలా ఈవెంట్స్ చేస్తుంటే ఒకరికి నా డాన్స్ నచ్చి అప్పుడు యూట్యూబ్లోకి తీసుకున్నారు. ఎవరు? లడ్డక్క అని ఒక అక్క ఉంటుంది, అంటే సరితక్క అంటారు, నేను లడ్డక్క అని పిలుస్తాను. అంటే ఆమె కాల్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఆమె గురించి నేను అక్కడే మాట్లాడలేదు, టైం వస్తుంది మాట్లాడడానికి, అప్పుడు మాట్లాడదామని. మన తిరుపతి అని మీ అందరికీ తెలుసు. సో అందులో నాకు మంచి సాంగ్ ఇప్పించింది. ఇంకొకటి రావే రావే పెద్దమ్మ అనే సాంగ్ ఉంటుంది, పొద్దుపొడు శంకరన్న అని చెప్పేసి. వీళ్ళిద్దరి ఈ సాంగ్స్ వల్లనే నేను బయటకు వచ్చాను. నేనే కొరియోగ్రఫీ చేశాను, నేనే యాక్టింగ్ చేశాను అందులో. ఓ సూపర్. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్. సైడ్ డాన్సర్గా చాలా సాంగ్స్ చేశాను, గంగక్క తెలుసు కదా, ఫస్ట్ ఆ సాంగ్స్ చేశాను యూట్యూబ్లో. కానీ నేను ఒక హీరోయిన్గా, ఒక కొరియోగ్రాఫర్గా వచ్చిందంటే రావే రావే పెద్దమ్మతోని దందన సాంగ్. ఇది మీ అందరికీ తెలుసు, దందన సాంగ్. ఇదంతా సూపర్ అండి. ఈ రోజు జాను కెరియర్ ని ఒక యూటర్న్ చేయించేశారు. అవును. సో అలాగా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. అవును, అయిపోయింది. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసాను. యాక్చువల్లీ నాకు 16 yearsలో మ్యారేజ్ అయింది అనమాట. అప్పుడైతే మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 yearsకి అప్పుడు పెళ్ళి కావాలి కదా, ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకొని వెళ్ళి పెళ్లి చేసేసుకున్నా. మా డాడీ చూస్తాడు ఇప్పుడు ఇది. అంటే అయిపోయిన తర్వాత డాడీకి తెలుసు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలా డే అంటే మార్నింగ్ ఈవినింగ్ మంత్లీకి అప్పుడే 70,000-80,000 సంపాదించేదాన్ని.